క్రిప్టో అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది బిట్కాయినే కదా. కాని నిజానికి అది కథకు ఆరంభం మాత్రమే. ఓ పెద్ద ఐస్బర్గ్లో మనకు కనిపించే చిన్న కొనలాంటిది. దాని కింద వేల కొద్దీ కాయిన్స్తో నిండిన ఓ పెద్ద ప్రపంచమే ఉంది. సో ఈరోజు మనం బిట్కాయిన్ను దాటి ఆ ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే క్రిప్టో అంటే బిట్కాయిన్, బిట్కాయిన్ అంటే క్రిప్టో అంతే. కాని అది అస్సలు నిజం కాదు. సరే, మరి బిట్కాయిన్ కాకపోతే ఇంకేమున్నాయి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సరే, ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు మనం ఒకే ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. అదేంటంటే ఆల్ట్ కాయిన్స్. వినడానికి కొత్తగా ఉన్నా అసలు ఆల్ట్ కాయిన్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా క్లియర్గా చూసేద్దాం. దీని డెఫినిషన్ చాలా అంటే చాలా సింపుల్. బిట్కాయిన్నే పక్కన పెట్టండి. మార్కెట్లో మిగతా ఏ క్రిప్టో కరెన్సీ కనిపించినా దాన్నే ఆల్ట్ కాయిన్ అంటారు. అంతే. సింపుల్గా చెప్పాలంటే బిట్కాయిన్ ఫస్ట్ హీరో అయితే ఆ తర్వాత వచ్చినవన్నీ ఆల్టర్నేటివ్లన్నమాట. అవే ఆల్ట్ కాయిన్స్. ఆ పేరు ఎలా వచ్చిందో తెలిస్తే ఇంకా ఈజీగా గుర్తుండిపోతుంది. ఆల్టర్నేటివ్ అనే పదంలోని మొదటి 3 అక్షరాలు ALT. దానికి కాయిన్ కలిపారు. అంతే, ఆల్ట్ కాయిన్. సింపుల్ కదూ? ఓకే, ఆల్ట్ కాయిన్స్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇవి ఎందుకొచ్చాయి? ఆల్రెడీ బిట్కాయిన్ ఉంది కదా, మళ్ళీ వీటి అవసరమేమొచ్చింది? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, బిట్కాయిన్ నిజంగా అద్భుతమైన ఆవిష్కరణే, కాదనట్లేదు. కానీ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దానిమీద యాప్స్ కట్టలేం, స్మార్ట్ కాంట్రాక్ట్లు రాయడం కష్టం. ఆల్ట్ కాయిన్స్ పుట్టిన్నే సరిగ్గా ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే. ఇంకా వేగంగా ట్రాన్సాక్షన్స్ చేయడం కోసం, ఫీజులు తగ్గించడం కోసం. అంతేకాదు, గేమింగ్, ఫైనాన్స్ ఇలా ఎన్నో కొత్త కొత్త వాడకాలకు దారి చూపించాయి. అయితే ఆల్ట్ కాయిన్ అని సింపుల్గా అనేసినా అదొక పెద్ద కేటగిరీ అన్నమాట. ఒక పెద్ద గొడుగులాంటిది. దాని కింద బోలెడని రకాలున్నాయి. ఇప్పుడు మనం ఆ ఆల్ట్ కాయిన్ ప్రపంచంలో ఉన్న కొన్ని మెయిన్ టైప్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ప్రపంచంలో అబ్బో చాలా వెరైటీలున్నాయి. ఉదాహరణకి ఎథీరియం, సొలానా లాంటివున్నాయి కదా. అవి వాటికవే సొంతంగా పనిచేసే బ్లాక్ చైన్లు. వీటిని లేయర్ 1 అంటారు. మరి వీటి స్పీడ్ని, పర్ఫార్మెన్స్ని పెంచడానికి వచ్చేవాటిని లేయర్ 2 అంటారు. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తాయి. అవే AI కాయిన్స్. ఇక మన వర్చువల్ ప్రపంచాలు, గేమ్స్లో వాడేవాటిని మెటావర్స్ లేదా గేమింగ్ కాయిన్స్ అంటారు. చివరిగా కేవలం ఫన్ కోసం, కమ్యూనిటీతో, ఒక హైప్తో నడిచేవి కూడా ఉన్నాయి. అవే మీమ్ కాయిన్స్. చూసారా ఎంత పెద్ద ప్రపంచమో? ఓకే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఇది కొంచెం సీరియస్ కూడా. అదేంటంటే రిస్క్ వర్సెస్ రివార్డ్, అంటే లాభ నష్టాల బేరీజు. ఆల్ట్ కాయిన్స్లో ఎంత పెద్ద లాభాలొచ్చే అవకాశం ఉందో అంతే పెద్ద నష్టాలొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో ఒక గోల్డెన్ రూల్ ఉంటుంది. అదేంటంటే ప్రతి అవకాశానికి మనం చెల్లించాల్సిన ధర ఒకటుంటుంది. ఆల్ట్ కాయిన్స్ విషయంలో ఆ ధర ఏంటో తెలుసా? వాటితో పాటే వచ్చే రిస్క్. కొన్నిసార్లు ఈ రిస్క్ ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. బిట్కాయిన్ని ఒక పెద్ద, స్థిరంగా ఉండే షిప్ అనుకుంటే, ఆల్ట్ కాయిన్స్ ఒక రేసింగ్ స్పీడ్ బోట్ లాంటివి. స్పీడ్ ఎక్కువ, థ్రిల్ ఎక్కువ, కానీ ప్రమాదం కూడా ఎక్కువే. వీటిలో రిస్క్ ఎక్కువ, ధరల్లో హెచ్చుతగ్గు అంటే వొలటిలిటీ కూడా చాలా ఎక్కువ. రిటర్న్స్ భారీగా రావచ్చు, కానీ అది గ్యారంటీ కాదు, చాలా రిస్కీ. అందుకే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి: ఎక్కువ లాభం ఎప్పుడూ ఎక్కువ రిస్క్తోనే వస్తుంది. ఇది ఇన్వెస్టింగ్లో ఒక మూలసూత్రం. ఆల్ట్ కాయిన్స్కి ఇది అక్షరాల వర్తిస్తుంది. ఇందులో ఉన్న ప్రమాదాల్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ధరలు రాత్రికి రాత్రే కుప్పకూలిపోవచ్చు. ఎన్నో స్కామ్ ప్రాజెక్టులు పుట్టుకొస్తుంటాయి. కేవలం హైప్ మీద నడిచేవి చాలా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్లో చూస్తే దాదాపు 90% కాయిన్స్ ఫెయిల్ అయిపోతాయి, కనుమరుగైపోతాయి. ఇది చాలా సీరియస్ వార్నింగ్. అయ్యో, ఇంత రిస్క్ ఉందా అని భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ప్లాను, మంచి స్ట్రాటజీతో వెళ్తే ఈ ప్రపంచంలో కూడా మనం సేఫ్గా ప్రయాణించవచ్చు. సరే, మరి కొత్తగా వచ్చేవారు ఈ ఆల్ట్ కాయిన్స్ మార్కెట్ని ఎలా డీల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక 4 సింపుల్ రూల్స్ ఉన్నాయి.
ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డబ్బు మొత్తాన్ని ఆల్ట్ కాయిన్స్లో పెట్టొద్దు. నెవ్వర్. 2, ఫస్ట్ మీ పోర్ట్ఫోలియోకి ఒక స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోండి, అంటే బిట్కాయిన్, ఇథీరియంతో. 3, మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్లో చాలా చిన్న అమౌంట్ను మాత్రమే వీటికి కేటాయించండి. 4, ఏది పడితే అది కాకుండా మంచి ఫండమెంటల్స్ ఉన్న ప్రాజెక్టుల మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఈ పాయింట్ను ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆల్ట్ కాయిన్స్ అనేవి మీ పోర్ట్ఫోలియోకి బేస్ కాదు, బూస్టర్ మాత్రమే. మీ కారుకి బేస్ ఇంజిన్ అయితే ఆల్ట్ కాయిన్స్ అనేవి నైట్రో బూస్టర్ లాంటివి. స్పీడ్ ఇస్తాయి, కాని బండి నడిచేది ఇంజన్తోనే. ఒక మంచి పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే దాదాపుగా ఇలా ఉంటుంది. చూసారా, ఎక్కువ భాగం అంటే మీ కోర్ ఇన్వెస్ట్మెంట్ బిట్కాయిన్, ఇథీరియం లాంటి వాటిలో ఉండాలి. అది మీ పునాది. మిగిలిన చాలా చిన్న భాగాన్ని మాత్రమే గ్రోత్ కోసం ఆల్ట్ కాయిన్స్లో పెట్టాలి. ఒక్క సెకను ఆగి ఈ లైన్ని జాగ్రత్తగా వినండి. ఆల్ట్ కాయిన్స్ మిమ్మల్ని వేగంగా ధనవంతుల్ని చేయగలవు, అంతకంటే వేగంగా పేదవాళ్లను కూడా చేయగలవు. బహుశా ఈ ఒక్క వాక్యం ఈరోజు మనం మాట్లాడుకున్న దాని మొత్తం సారాంశం ఇదే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 రూల్స్. ఫస్ట్ బిట్కాయిన్, నెక్స్ట్ ఆల్ట్ కాయిన్స్. అన్నింటికన్నా ముఖ్యం, రిస్క్ కంట్రోల్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండాలి. చివరగా ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ చెప్పిందంతా కేవలం ఎడ్యుకేషనల్ సమాచారం మాత్రమే. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకున్నా మీ ఓన్ రీసెర్చ్ చేసి మీ పూర్తి బాధ్యతతోనే తీసుకోవాలి.